భూలోక తండ్రులు కొందరు మంచోళ్ళు ఉంటారు, చెప్పండి పూర్తి చేయండి, కొందరు చెడ్డోళ్ళు ఉంటారు. మనం వార్తల్లో వింటున్నాం ఆ కన్న తండ్రి కన్న కూతురు మీద కన్నేశాడు, అలాగే కన్న తండ్రి పిల్లలకి పెట్టకుండా తాను వచ్చిన జీతం అంతా తాగేసి తినేసి కొంతమంది తండ్రులు అయితేనే వేసులకి దారపోసి ఇంటికి చెప్పించుకుని వెళ్ళి తన్నులు తినేవాళ్ళు, తాగి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ నా బస్తీలోనే చాలామంది, నాకు తెలిసిన వాళ్ళే చాలామంది ఉన్నారు. తాగి 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 పిల్లలు పెట్టక భార్యకి ఒక ఇష్టమైన తాగి చేసి చచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే కొంతమందికి ఏమో తండ్రి మంచోడే కానీ ఆ ప్రేమ చూపడానికి ఆయన ఉండు. కొంతమంది చిన్నప్పుడే నాగలాగానే మా నాన్నగారిని నేను ఎలా కోల్పోయినో, చిన్నప్పుడు నుండి తండ్రి ప్రేమ ఏంటంటో తెలియని వాడిని నేను. అందరూ తల్లిదండ్రులు, నేను హాస్టల్లో ఉన్నప్పుడు తండ్రులు వచ్చి వాళ్ళ పిల్లలకి రకరకాలైన పదార్థాలు, ఫలవృక్షాలు, డబ్బులు ఇచ్చి వెళ్తుంటే ఆయన చూసి మస్తు ఏడ్చేవాడిని. మా నాన్నగారు ఉంటే నన్ను ఇంత వయసులో, చిన్న వయసులో చూసిన ప్రేమ గుర్తొచ్చి, తెలిసి తెలియని వయసులో నన్ను చూసిన ఆయన ప్రేమ తలుచుకుని ఏడ్చేవాడు. అప్పుడు నేను ప్రార్థన చేసుకునేవాడిని, ప్రభా శరీర సంబంధమైన తండ్రి నాకు లేడు కానీ పరలోక తండ్రి నీవే నా తండ్రివి కనుక నన్ను రక్షించయ్యా, నీవే నా తండ్రివి, నీవే నన్ను పోషించు, నీవే నన్ను బలపరచు, నీవే నన్ను కాపాడు, నీవే నా ఇంట్లో జాలిపడు, దయచూపాయి అని ప్రార్థన మొదలెట్టినా. కనుక పరలోక తండ్రి దేవుని సమృద్ధి, దేవుని దయ వల్ల ఆయన ప్రేమను పొందుకున్నా. ఆ ప్రేమ ఉండబట్టి నేను ఈ రోజున మీ ఎదుటిలా ఉండగలిగాను. దేవుని స్తోత్రం. కనుక మీరు నేను మనందరికీ తండ్రి. చాలామంది ఏమంటారంటే బతికున్న తండ్రుల మీద నేరాలు మోపుతూ ఉంటారు. కొందరు మోపమాకండి, తప్పది. వాళ్ళు కన్నారు, పెంచారు, వాళ్ళు కొంతమంది అయితే దారిలో పెడతారు, కొంత పెట్టలేరు. అయినా సరే వాళ్ళు కన్నారు కనుక తండ్రిని ఎవరు ఏమనమాకండి. వాళ్ళ శక్తి కొలతగా మీకు ఇచ్చేది తీసుకోండి. అలాగే వాళ్ళు ప్రేమతో ఏదన్నా మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలంటే అడిగి పొందుకోండి, తప్పులేదు. కానీ వాళ్ళ గురించి చెడు ప్రచారాలు మాత్రం చేయకూడదు, తప్పది. కనుక తండ్రులు తండ్రిని సన్మానించమనందా బైబిల్లో? ఏం చేయాలి? వాక్యం చెప్పే దైవజనుడిని సన్మానించాలి. ఇంట్లో మీ ఇళ్లలో సంగతి చెప్తున్నానండి. మొట్టమొదటి తండ్రిని సన్మానించాలి, తల్లిని సన్మానించాలి, భార్యను కూడా సన్మానించాలి. ఎవరిని? భార్యని ఎలాగో సన్మానిస్తారులే, సన్మానించకపోతే ఆ ఊరుకుంటుందా? నాకు ఆ చీర కావాలంటే నిద్ర పట్టనిస్తుందా? తండ్రి అడగలేడు, అట్లా తల్లి అడగలేదు. పాస్ గారు మేము అసలు అడగాం. సన్మానించమని మేము అడుగుతామా మిమ్మల్ని? వాక్యమందు ప్రయాసపడేవాడిని మీ కొరకు ఆత్మ ప్రయాసం అనేది తెలియదు చాలామందికి. పాస్ గారికి ఏంట్రా బాబు, చక్కగా సూట్ వేసుకుంటాడు, కోట్ వేసుకుంటాడు, మంచి స్టైల్గా ఉంటారా అనుకుంటారు. మేము ఎందుకు అలా ఉంటామంటే మీకు ఒక చిన్న అర్థం చెప్తాను నేనండి. పాస్టర్ గారు లోన ఎన్నున్నా, వెనక ఎన్నున్నా, పైన ఎన్నున్నా, ఎన్ని చుట్టూరు ఉన్న కష్టాలు అవి కనపడకుండా ఎదురుగుండా ఎందుకు అలా ఉంటామో తెలుసా? మీరు న్యూస్ ఎంతమంది చూస్తారు? టీవీ న్యూస్. ఆ న్యూస్ చదివే వాళ్ళు యాంకర్లు ఎలా కనబడతారు మీకు? ఎలా కనబడతారు? సరిగ్గా జుట్టు తూకుంటారా, స్టైల్గా ఉంటారా, లేకపోతే ఎలా ఉంటారు? దరిద్రం గొట్టాలుగా ఉంటారా? ఏమా స్టైల్గా ఉంటారు? ఎందుకుంటారబ్బా? లోక వార్తలు చదివేవాడే అంత స్టైల్గా ఉంటే దేవుని వాక్యం చెప్పేవాళ్ళు ఇంకెంత మంచిగా ఉండాలి. అందుకు వాక్యం విలువైంది. అది కూడా పరలోక సంబంధమైన దేవుని. మనకెవరైనా ఒకవేళ మీకు అదృష్టం ఉంటే సీఎం గారి ఇంటికాడ నుండి మీకు ఏదో పెళ్లి కబురు వస్తుంది అనుకోండి. ఆ సీఎం గారి పెళ్లి కబురు ఎలా వస్తుంది?
ఎలా తీసుకొచ్చేవాడు ఎలా ఉంటాడు? తీసుకొచ్చేవాళ్ళే ఎలా ఉంటారు? మామూలుగా ఉండరు. వాళ్ళ అదృష్టం ఉంటే దేవుడు అలాంటి అంతర్గత స్థితిగా దేవుడు మేము హెచ్చించును గాక. ఆమేన్. మరి పరలోక దేవుడు, భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు మాట ప్రకటిస్తున్న మేము సేవకులు ఎలా ఉండాలి అంటే ఆయన్ని బట్టి, ఎవరిని బట్టి? ఆయన విలువైన వాడు, ఘనమైన వాడు, సర్వసంపన్నుడు, సర్వశక్తివంతుడు. ఆయన మాట ఇంకెంతో బలమైనది, సృష్టించేసేది, రోగాలను పోగొట్టి, దెయ్యాలను పోగొట్టి అనేక విధములైన మేలు చేసే ఆ పరిశుద్ధమైన గొప్ప మాట. పరలోక వార్త చదివి మేమెంత మంచిగా ఉండాలండి. అది తెలిసిన వాళ్ళు చాలామంది నాకంటే నాకు కలిలేదు. చాలామంది సేవకులకి సూట్లు, బూట్లు, కోట్లు, టైలు, రకరకాలైనటువంటి పోడియం మంచిగా ఉండాలని. ఇది పోడియం అంటే స్టేజ్ మంచిగా ఉండాలి. దేవుని వాక్యం ప్రకటించబడే విలువైనది. ఆ విలువ తెలిసిన వాళ్ళు దానికి ఎంతైనా వెల ఖర్చు పెడుతున్నారు, వెల ఇస్తారు. తెలియని వాళ్ళు అది కావాలా, ఇది కావాలా, అవసరమా, ఈశ్వరమా? ఆఫ్టర్ పెళ్లి చేయటానికి 2 రోజులు పెళ్లి కోసం, 1 రోజు పెళ్లి కోసం ఎంత ఖర్చు పెడతావు నువ్వు? పేదోడైనా అడుక్కునేవాడైనా అడుక్కు తినైనా సరే అప్పులన్నీ చేసి ఏం చేస్తాడు? నిప్పులాగా పెళ్లి చేస్తాడు. ఎందుకో? వాడి ఘనత కోసం. మరి దేవుని యొక్క మహిమను ప్రకటించేటువంటి స్టేజి, పోడియం, దైవజనుడు ఎంత విలువగా ఘనంగా ఉండాలో తెలుసా? ఇక మీరు ఇంటికి వెళ్ళి ఆలోచన చేసుకుని కొంచెం పరిశోధన చేసి ప్రభు దేవుని యొక్క ఆశీర్వాద పొందడం ముందుకెళ్ళండి. మంచిది. తండ్రి, పరలోక దేవుడు మన తండ్రి. ఈనాడు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఆరోగ్యం మత్తయి సువార్తలో ఉంటుంది. మత్తయి సువార్త ఆరోగ్యంలో 2 విషయాలు అక్కడ చదువుతాం మనం. 2 విషయాలు అక్కడ మత్తయి సువార్త ఆరోగ్యంలో మనం చదువుతున్నాం. అక్కడ ఏముందో చూడండి. ఆరోగ్యంలో ఇలా చదువుతాం. త్వరగా చెప్తాను ఈ మాటలో. మీకు త్వరగా ఆ మాట చదివి నేను వెళ్ళిపోతాను. 8వ వచనంలో, ఆరోగ్యం 8వ వచనం ఉంది. మీరు వారి వలె ఉండకుడి, మీరు మీ తండ్రిని అడగక మునిపే మీ అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. తర్వాత 32వ వచనం, 32లో ఏముంటుందంటే, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి చెప్పండి. మీ పరలోక తండ్రికి కూడు, గుట్ట, నీడ మనకు కావాలని ఎవరికి తెలుసు అంటే ముందుగా ఆకాశ పక్షులు చూడి విత్తవు కోయి వాటిని పోషిస్తున్నాను, అన్ని జీవకోట్లు పోషిస్తున్నాను. మీకు ఏమి కావాలో అంటే మన పరలోక తండ్రికి అన్నీ మనకేం కావాలో అనండి. ఏం కావాలో అనండి. చేతి పెట్టుకోండి మీ మీద. నాకు ఏమి కావాలో నా తండ్రి తెలియపోవచ్చు. ఏది శరీర సంబంధం తండ్రికి, తల్లి తెలియపోవచ్చు, స్నేహితులు తెలియపోవచ్చు, భార్య తెలియపోవచ్చు, పిల్లలు తెలియపోవచ్చు. ఇదిగో నీ గురించి, నా గురించి తెలిసిన ఒక తండ్రి ఉన్నాడు. ఆయనే ప్రభు అయిన యేసు. ఈ మన గురించి అన్ని తెలిసిన దేవుడు, మనకేం కావాలో తెలిసిన దేవుడు. కాబట్టి అన్ని తెలుసు. కాబట్టి నేను ఇట్లాగే స్వామివారి పోతులుగా చర్చికి రాకుండా, ప్రాంతం రాకుండా, ఉపాసన రాకుండా, భక్తి చేయకుండా, దేవుని అడగకుండా ఇట్లాగే ఉంటానంటే ఏం జరగదు అది. అందుకని ఆయన అంటాడు, కింద షరతు పెట్టాడు. చూడండి, ఎక్కడైనా సరే ఒకటి కొంటే 3 ఫ్రీ అన్ని కింద షరతులు వర్తించును అని అంటాడు. కింద ఏముంటుందంట? షరతులు. అది చదువులు మన వాళ్ళు వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ ఏంటండి, దేవుడికి తెలుసు నీ గురించి, నా గురించి. మనకేం తెలుసు? ఎందుకంటే ఆయన మన తండ్రి, ఆయన సృష్టించినాడు, పుట్టించినవాడు, మనకు అన్నవాడు. తెలుసు కాబట్టి మన గురించి అన్నీ తెలిసినాడు. కనుక మనం మౌనం ఉండకూడదు. ఏం చేద్దాం? ఆయన రాజ్యమును వినండి. ఆయన రాజ్యమును నీతిని, 33వ వచనం, నీతిని మొదట మనం ఎదుగుతూ ఉండాలి. ఆ నీతి వాక్యం, ఆయన రాజ్యం, సంఘం వెతుకుతూ ఉండాలి. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు వెళ్దాం? ఇది. ఇక రెండవదిగా చూడండి, రెండవదిగా మన తండ్రి ఎలాంటి తండ్రో ఇంకొక గుణం చెబుతా. చూడండి, 7వ అధ్యాయం 10వ వచనం చదువుకుందామా? 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. అక్కడేముందో చూడండి. మీరు చెడ్డవారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు నెరిగి ఉండగా మీ పరలోక తండ్రి అంతకంటే శ్రేష్టమైనవి మీకు ఇవ్వడా? మనందరం ఎవరు చెప్పండి. భూప్రపంచంలో ఉన్న శరీర సంబంధంగా తండ్రులందరూ మన చెడ్డవారమై ఉండియో
మన పరలోక మరి మన పిల్లలు మంచివి, అంతకంటే శ్రేష్టమైనవి మంచివి మీ తండ్రి మీకు ఇవ్వడా? రొట్టెను అడిగితే రాయినిస్తాడా? చేపను అడిగితే పామునిస్తాడా? అందుకని మన దేవుడు ఏమిస్తాడు? ఇప్పుడు దీన్ని బట్టి ఏం తెలుసుకోవాలి మనకి? మంచి ఏ ఇస్తాడని చెప్పండి. ఏమిస్తాడు? బెస్ట్ ఇస్తాడు. ఏమిస్తాడు చెప్పండి. తగిన కాలమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీని మనస్కులుగా ఉండాలి. దీనికి ఏం చేయాలి? దీనికి షరతు ఏంటంటే తగిన సమయమందు ఆయన మిమ్మల్ని హెచ్చించున్నట్లు, అనగా బెస్ట్ ఇచ్చినట్లు ఏం చేయాలి? మనిగి ఉండాలి. విరిగి నలిగిన హృదయంతో ఉండాలి. తగ్గించుకోవాలి, లోబడాలి, వైరాగ్యం కలిగి ఉండాలి, కన్నీళ్ళ ప్రార్థన కలిగి ఉండాలి, లోబడే స్వభావం ఉండాలి. ఇలాంటి విరిగి నలిగిన మనస్సుతో జీవిస్తున్నప్పుడు మన పరలోక తండ్రి శ్రేష్టమైన ఇస్తాడండి. బెస్ట్ ఇస్తాడు. ఆమె మంచి ఇస్తాడు, మంచి ఇల్లు ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, మంచి ధనాన్ని ఇస్తాడు, మంచి ఆస్తిని ఇస్తాడు. నీకు తెలీదు, నాకు తెలీదు ఏది మంచో, కానీ ఆయనకు తెలుసు. ఆమె మనం అనుకున్న కొన్ని పనులు ఆగిపోతాయి. మనం అనుకున్న మనుషుల నుండి సహాయం రాదు. మనం అనుకున్నటువంటి ఆశలు తీరవు. మనం అనుకున్న కోరికలు నెరవేరవు. అప్పుడు అనుకుంటాం, దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు నా ప్రార్థన ఉన్నాడా అనుకో. అది మంచిది కాదని ఆయనకి తెలుసు కనుక దాన్ని ఏం చేస్తాడు చెప్పండి? దాన్ని ఏం చేస్తాడు? అడ్డం కొడతాడు. ఎలమాగా చూడమగా, పెట్టుకోమగా, ఆగో, బంధుత్వం పరీక్ష చేయమగా, ఆగో అని కేక ఆపుతాడు. ఏదో ఒక అడ్డం పలుకుతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువా, నీ ఇష్టమే జరగాలయ్యా, నీ ఇష్టమే జరగాలని నిజంగా ప్రార్థన చేసుకుంటే ప్రభు ఏం చేస్తాడు? శ్రేష్టమైనవి ఇస్తాడు, మంచి ఇస్తాడు, విలువైనవి ఇస్తాడు, ఘనమైన ఇస్తాడు. అమ్మో, నా జీవితంలో నేనెంత ఇలాంటి మంచి ఇల్లు కట్టగలనా అనుకున్నా, నేనేదో చిన్నది అనుకున్నా, నా దేవుడు ఇంత, అది కూడా ఇక్కడ హైదరాబాద్లోనా, అది కూడా జూబిలీహిల్స్లోనా, అది కూడా కోట్ల ఖరీదైన గృహమా? అయ్యో, దేవుని స్తోత్రం చెప్పండి. పొందాలంటే బాగా బ్లెస్సింగ్స్ అలా పొందాలంటే నువ్వేం చేయాలి చెప్పండి? దేవుడు తగిన కాలం తెచ్చున్నట్టు ఆయన బలిష్టమని చేతుకంటే దేవుని సేవకుడి దగ్గర సంఘంలో మనిగి ఉండాలా. ఆమె శ్రేష్టప్పుడు మంచి ఇస్తాడు. ఇక మూడో చెప్తాను చూడండి. ముందేం చెప్పాను నేను? మీ పరలోక తండ్రి, మన తండ్రికి మనకి ఏం కావాలో తెలుసు కనుక మనం ఏం చేయాలి? షరత్ ఏంటి? ఆయన తెలుసు కనుక మనం ఏం చేయాలి? ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకాలి. ఇప్పుడు ఇక్కడ రెండోది ఏంటి చెప్పండి? రెండో పాయింట్, ఆయన ఇస్తే ఏమి ఇస్తాడు చెప్పండి? శ్రేష్టమైనది ఇస్తాడు. శ్రేష్టమైన బెస్ట్ మంచి ఇస్తాడు. కనుక ఆ మంచి మనకి ఇవ్వాలంటే ఏం చేయాలి? తగిన సమయం ఉంది ఆయన ఇచ్చేటట్టుకు మనం ఏం చేయాలి? విరిగి నలిగి లోబడి ఆయన పరిస్థితి మనిగి ఉండాలి. ఇక మూడో చెప్తా చూడండి. 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం అండి. 7వ వచనం 7 నుండి చూడండి. 7వ వచనం చదవండి. శిక్షా ఫలము పొందుటకై మీరు సహించుచున్నారు, దేవుడు కుమారులుగా మిమ్ములను చూచుచున్నాడు. వినండి, దేవుడు అంటే మనల్ని ఎలా చూస్తున్నాడు? కుమారులుగాను కుమార్తెలుగాను చూస్తున్నాడు. ఎవరమ్మా మనల్ని అనండి? మన కలెక్టర్లుగా చూడట్లేదు, పలానా కులవాళ్ళని చూడట్లేదు, పలానా ఉద్యోగస్తులని చూడట్లేదు, పలానా స్థితిగతులు చోట్ల ఎలా చూస్తున్నాడు మనందరినీ? ఇక్కడ కూర్చున్న నిన్ను నన్ను మనందరినీ చెప్పండి ఒకసారి. అమ్మ, మిమ్మల్ని ఎలా చూస్తున్నాడు? ఆయన కుమారుడా అని చూస్తాడు తప్ప మన బ్యాగ్ అయ్యాకలా ఎన్ని ఆయన ఇచ్చినాయి, ఆయన ఇచ్చి ఎన్ని లెక్క దేవుడు అయ్యి చూడడం. అసలు మనిషి ముఖమే లెక్క చేయడు. ఆయన కుమారులుగా చూస్తున్నాడు కనుక ఈ కిందకి చదవండి, అక్కడే ఉందో 7వ వచనం కింద. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ 7వ వచనం కింద చదవండి. తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఏనండి, తండ్రి శిక్షింపని కుమారుడు ఎవడు? ఒకవేళ శిక్షకు ఎవరు శిక్షించలేదు కానీ సరే తండ్రి కాదు.
శిక్షకు లోబడేందుకు ఆ పిల్ల సరైన పుట్టినోడు కాదు. అవునా? ఒకసారి ఒక ఆమెకి చిన్న వయసులోనే భర్త చనిపోతే వేరే భర్తను చేసుకుంది. ఆమె పెంచుకుంటున్న మరి ఇంకో తండ్రి వచ్చేసాడు. మామూలుగా చేసుకున్న బాగానే ప్రేమలతో మాట్లాడతారు కదా, నాకు పిల్లలు పుట్టపని పర్లేదు, నీకు పుట్టిన పిల్ల నా పిల్ల అనుకుంటా అంటే చేరాడు ఒక అతను. అయితే పిల్లలు పెరుగుతూ ఉన్నప్పుడు మరి తండ్రిగా చూస్తున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు పిల్లల్ని గద్దించి ఏదో ఒకటే వేసాడు దెబ్బ వేసేవారికి. అప్పుడు అందరు ఊరోళ్ళు అందరూ వాళ్ళు షాక్ అయిపోయారు. ఏమన్నారు తెలుసా? నువ్వెవడవేనా? నువ్వెవడవే? నేను మీ డాడీని రా, నేను మీ డాడీని, నువ్వు మాట్లాడే కాదు. చూసా అంటే అర్థం ఏంటి? తనకు పుట్టలేదు కనుక మాట అనగలిగి. అలాగే దేవుని వలన పుట్టిన బిడ్డవే నువ్వు అయితే, నేనే అయితే, నువ్వే, మనమే అయితే తండ్రి శిక్షకు మనం ఏం చేయాలి? విధేయత చూపాలి, లోబడాలి. అమ్మా అయ్యా గుర్తుపెట్టుకోండి, మీ అందరూ దేవుని తర్వాత నేను ఎక్కువ ప్రేమించే మిమ్మల్ని నన్ను కూడా మీరు అలాగే ప్రేమ కలిగి ఈ ఫాదర్స్ డే రోజునన్నా ఒక చిన్న ప్రార్థన చేయండి నా కోసం. ప్రభువాస్తవ మా ఆత్మీయ తండ్రి, మీ కసేపు వయసులో మీకంటే చిన్న పెద్ద పక్కన పెట్టండి. ఆత్మలో ఒక తండ్రి లాంటి బాధ్యత నాది. దేవుని స్తోత్రం. కనుక మీ కష్ట సుఖాల కొరకు మీ కొరకు ప్రార్థన చేసి ఓ భారం కలిగిన దైవజనుని కనుక దయచేసి అపార్థం శిక్షగా చూడండి. తండ్రి 3 పనులు చేస్తున్నాడని చెప్పాను, చాలా విషయాలు ముగిస్తున్నాను. నేను తండ్రి కంట మనకేం కావాలన్నీ తెలుసు. 1, 2 ఆయన ఏదైనా మనకు చేస్తే ఇస్తే ఏది ఇస్తాడు చెప్పండి? మంచే చేస్తాడు. బాగానే మంచే. కనుక ఏదైనా ఆటంకాలు అభ్యంతరాలు ఏమైనా వచ్చినాయా బాధపడమాట. దానికంటే ఏదో శ్రేష్టమైనది దేవుడు మన కోసం ఇస్తాడని అలా ఓర్పడ్డాడు. 3వదిగా ఎప్పుడైనా సరే శిక్షించాడు అనుకోండి, అది మన మంచి కోసమే, మేలు కోసం. అంటే మనల్ని ఇంకా పదును పెడతాడు, అంతే కదండి. ఇప్పుడు గద్దించుట నాకు తైలాభిషేకం. అబ్బో నేను ఒకవేళ ఈ ప్రార్థన అయినాక నా ఆత్మీయ కుమారుడిని బాగా తిట్టాను అనుకోండి, తిట్టి పంపించాను అనుకో, ఆయన ఎలా వెళ్ళాలంటే నేను ఎప్పుడు తిట్టలేదు బాధపడక. ఎలా వెళ్ళాలంటే ఈరోజు నాకు తైలాభిషేకం, ఈరోజు నాకు ఆయిలాభిషేకం కాదు. ఏ అభిషేకం? ఏ తైలాభిషేకం? తిట్టు తైలాభిషేకం. అది కూడా తైలాభిషేకంగా భావించేది హ్యాపీగా వెళ్ళిపోదు. ఎవరు అమ్మో ఏంటి ఫాస్ట్ గారు నువ్వు ఎట్ట ఊరుకుని ఎట్ట అది నేను వేసానా అని అంటారు. దైవజనుడు నన్ను తిట్టాడంటే నాకు తైలాభి ఆనందంగా ఉంది, నాకు సంతోషం ఉంది. ఇదొక అభిషేకం, ఆయిల్ అభిషేకం కాదు, రాజాభిషేకం కాదు, యాజకుని అభిషేకం కాదు, ప్రవక్త. ఇదిగో దేవుడు దైవజనుడు ద్వారా నన్ను అభిషేకించాడు. ఇది కూడా నాకు ఆశీర్వాదం, సంతోషం వెళ్ళిపోవాలి. ప్రేమించినప్పుడు అమ్మ, అయ్యా, గారు, గూరు, తిను, త్రాగు, కూర్చోండి అని గౌరవించినప్పుడు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతామో, అలాగే గురువులు, నాయకులు, తండ్రి స్థానంలో ఉన్న దైవజనులు మనల్ని గద్దించినప్పుడు ఎలా ఉండదు చెప్పండి? అది కూడా మనకు ఆనందంగానే భావించాలి, తైలాభిషేకం భావించాలి. ఈ 3 తండ్రి ద్వారా మనకు కలుగుతాయి. కలిగినప్పుడు దేవుడు ఆ తండ్రి మనకన్ని విధాల తోడే నీడే కాపాడి దీవించును గాక, దేవుడి మాటలు ఆశ్రయించును గాక.